సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతూ ఉండగా చాలా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూ కశ్మీర్లో తెల్లవారుజాము నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్ 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్, లదాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుండటంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఎన్సీ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అభ్యర్థి మీర్ మహమ్మద్ ఫయాజ్, జేకేపీసీ అభ్యర్థి సదాద్ లోన్ల మధ్య పోటీ నెలకొంది. అమేథీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు వేశారు. ముంబైలో ఓటు వేసిన నటులు అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, అనిల్ అంబానీ, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హాకీ ఇండియా అధ్యక్షుడు బీజేడీ నేత దిలీప్ తిర్కీ ఓటు వేశారు. బాలీవుడ్ నటులు ఫర్హాన్ అఖ్తర్, దర్శకుడు జోయా అఖ్తర్ ముంబైని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. నాసిక్లో స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్ పోలింగ్ బూత్లో ఓటు వేసి తర్వాత ఓటింగ్ యంత్రానికి పూలమాల వేశారు. ఈ విడతలో రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రోహిణి ఆచార్య, చిరాగ్ పాస్వాన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొత్తం 8.95 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 4.26 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 5,409 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. వారి కోసం 94,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. गाड़ी थोड़ा आगे करा लो गाड़ी बिल्कुल सामने फोन ले लीजिए बस बिल्कुल सामने